ఆరోగ్యశ్రీ తీసుకువచ్చిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అన్నారు కుంభా రవిబాబు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయంతో పాటు విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. మండలంలో మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా వైద్య రంగానికి వైఎస్ జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేశారు. ఏపీ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని కేంద్రం సహకారంతో ఒక్కసారే 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత వైఎస్ జగన్దే అన్నారు కుంభా రవిబాబు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ అంటేనే పేద ప్రజల ఆరోగ్యం. అధ్యక్ష, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్నా పేరు మారింది కానీ ఆరోగ్యశ్రీ పేరు మారదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు రాష్ట్ర చరిత్రనే కాదు అధ్యక్ష, దేశ చరిత్రలోనే చిరస్థాయిగా ఉండిపోయింది అధ్యక్ష. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. వైద్య విద్యా విధానం రాష్ట్రంలో ప్రజలందరితో పాటు పేద ప్రజలకి ముఖ్యంగా అందుబాటులో రావాలని గణనీయంగా మెడిసిన్ సీట్లు పెంచాలని ప్రధాన ధ్యేయం. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉండాలని ప్రధాన ధ్యేయంతో అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఘనత ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 కాలంలో ఆ సంఖ్యని రెట్టింపు చేస్తూ 88,028 మంది ఉండేలాగా రెట్టింపు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యం పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధని సభ ముందు ఉంచుతున్నాను. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అది నేను అంతేకాదు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్య విద్య అందాలి, నాణ్యమైనటువంటి వైద్యం అందాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతోటి 60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిపాలనా వికేంద్రీకరణతో అప్పటిదాకా 13 నియోజకవర్గాలు 25 పార్లమెంట్లుగా ఉన్నటువంటి ఆలోచనని పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 పార్లమెంట్ జిల్లాలని 26 జిల్లాలుగా వికేంద్రీకరణ చేసి ఒక్కసారే 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ సాయంతో తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అధ్యక్ష.